వరంగల్ దర్శన్. ఈ రోజు మనం ఉన్నామండి ఫోర్ట్ వరంగల్లోని డ్రీమ్ ల్యాండ్ స్టూడియోలో. మరి ఈ స్టూడియోలో కిడ్స్ కి సంబంధించిన ప్రత్యేకమైన థీమ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయండి. మరి వరంగల్లో ఎన్ని ఫోటో స్టూడియోస్ ఉన్నప్పటికీ కిడ్స్ కి సంబంధించి ఇది మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ప్రత్యేకంగా పటేల్ హౌస్ ఇంకా మనాలి థీమ్ అనేది చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. మరి అంత స్పెషల్ థీమ్స్ అనేది ఇక్కడ పెట్టాలనే ఆలోచన వారికి ఎందుకు కలిగిందో, ఎలా కలిగిందో మరొకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం స్టూడియో కూడా మొత్తం చూసేద్దాం రండి. రాజ్ కుమార్ గారు, డ్రీమ్ ల్యాండ్ స్టూడియో ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? 2022 డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, 2022 నుంచి రన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది. ఓకే, అసలు కిడ్స్కి సంబంధించిన స్టూడియో పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది? బేసికలీ నాకు కిడ్స్ పోర్ట్రేట్స్ కానీ కిడ్స్ ఫొటోస్ తీయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా నేను కొన్ని ఆన్లైన్లో చెక్ చేసి ఇలా ఒక స్టూడియో పెట్టుకుందామని ప్లాన్ చేసి స్టూడియో పెట్టేసాము. ఓకే, ఇందులో స్పెషల్గా కనిపించేది అంటే అందరి ఫోటో స్టూడియోస్లో కిడ్స్ దాంట్లో కాకుండా ఇక్కడ మాకు స్పెషల్గా పటేల్ హౌస్ అనేది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఈ పటేల్ హౌస్ పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది? అన్ని థీమ్స్ ఉండాలని చెప్పేసి పెట్టాం. లైక్ మనాలి ఉంది, టెంపుల్ ఉంది. సో క్రియేటివ్గా ఫర్ ద ఫస్ట్ టైం వరంగల్లో ఇలాంటి థీమ్స్ ఎవరి దగ్గర లేవు. సో అదే చూస్తున్నాను సార్, ఓన్లీ మనాలి థీమ్ పటేల్ హౌస్ అనేది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. యూనిక్గా ఉండాలి, అందరికంటే మనకు కొంచెం యూనిక్గా కనిపించాలి. సో అందరూ అంటే ఎవరైనా యూనిక్నెస్ చూస్తారు కదా, సో కొత్తదనం కోరుకుంటారు ఎవరైనా. సో అందుకనే మనం యూనిక్గా థీమ్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇక్కడ థీమ్. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉంది. ఈ థీమ్ నేమ్ ఏంటి అసలు? ఈ థీమ్ నేమ్ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ థీమ్. ఇక్కడ మనకి బోత్ కిడ్స్ అండ్ పేరెంట్స్కి ఫొటోస్ దిగేలా డిజైన్ చేసాము. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎలా అంటే ఇది థీమ్ వచ్చేసి ఎలా అంటే వాటర్లో బ్రిడ్జ్ పైన వాటర్ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ మధ్యలో మూన్ ఉంటుంది. ఓకే, సో ఇదంతా అంటే నేను నా ఒక థాట్తోనే ఇది క్రియేట్ చేశాము. ఓకే, ఇది కూడా మీరు ఎక్కడ రెయిన్ ఫారెస్ట్ థీమ్ అంటారు. ఎస్ ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ఇక్కడ నుండి వాటర్ పడతా ఉంటాయి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు చిల్డ్రన్ కి ఇలాంటివి ఇంట్రెస్ట్ గా ఉంటుంది, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే బోత్ పేరెంట్స్ కి అండ్ కిడ్స్ కి తీసుకునేలాగా ప్లాన్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇది కూడా వచ్చేసి క్లాసిక్ గా కనిపించే థీమ్. ఇది కాకుండా ట్రెడిషనల్ థీమ్స్ ఏమున్నాయి? ట్రెడిషనల్ వచ్చేసి మనకి అక్కడ కనిపిస్తుంది మడ్ హౌస్ అని, అది ఇంకా ఇండోర్ లో కూడా ఉంది ఒకటి, మనకి విలేజ్ థీమ్ అని ఉంటుంది ఒకటి. సో ఈ బోత్ కన్సిడర్ ట్రెడిషనల్ కింద కన్సిడర్ చేస్తాము. హాయ్ వాట్స్ యువర్ నేమ్? I'm Diksha. Okay, Diksha, how you are feeling about this photo shoot in Dreamland Studio? This is very good and it will be like memorable for me. And నేను మాది ఇక్కడే వరంగల్, and I am also like model and Miss India winner and Miss Andhra Pradesh winner also. Okay. But నాకు like photo shoots అంటే చాలా ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీ ఇదంతా చాలా ఇంట్రెస్ట్. సో లైక్ I was searching some studios అంటే ఏవి థీమ్స్ బాగుంటాయి, వరంగల్లో ఉంటాయి కాబట్టి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, సో ఏ థీమ్స్ బాగుంటాయి అని సెర్చ్ చేస్తుంటే ఐ గాట్ టు నో డ్రీమ్లాండ్ స్టూడియోస్ కొత్త థీమ్స్ పెట్టారు అనేసి. సో ఐ వాజ్ ఇన్ సర్చ్. సో దీంట్లో నాకు మనాలి థీమ్, దిస్ ఇస్ మనాలి టెంపుల్ థీమ్ అని పెట్టారు, ఇంకా పటేల్ హౌస్ థీమ్, ఇంకా నాట్ ఓన్లీ దిస్, ఇది డ్రీమ్లాండ్ స్టూడియోస్ యాక్చువల్గా చిన్న పిల్లలకి పెట్టారు. బట్ దీంట్లో మనం మోడల్ లైక్
పెద్దవాళ్ళకి కూడా అదే వీ కెన్ డూ. అండ్ నాట్ ఓన్లీ దిస్, చాలా థీమ్స్ కూడా వాళ్ళు ఇంకా పెడుతున్నారు, ఇంకా పెట్టాలి అని కూడా అనుకుంటున్నాను. యా, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ థీమ్ ఇన్ డ్రీమ్ ల్యాండ్ స్టూడియో? Favorite thing Manali, of course Manali. Okay, It's already like you are in the Manali shoot, right? Yeah. Okay, so enjoy this. Yeah, sure. Thank you. Yeah. Hello sir. హాయ్, మీ పేరు? రజనీ కుమార్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఏం అప్కమింగ్ థీమ్ ఏంటి, దేనికి వర్క్ చేస్తున్నారు? ఇది లండన్ స్ట్రీట్ అండి, స్ట్రీట్ థీమ్ ఇది. కిడ్స్కి సంబంధించిన బేబీ షూట్ సంబంధించింది ఇది. ఓకే, ఇది టవర్ వచ్చేసి ఇది స్ట్రీట్ అండి. ఇది మళ్ళీ ఇది ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ థీమ్ మాత్రం, అందరిలాగా కాకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసిండు రాజన్న మాత్రం. చాలా అంటే చాలా బాగా చేసిండు. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని డేస్ అయింది స్టార్ట్ చేసి? ఓవరాల్గా వచ్చేసి అయితే నేను 1 వీక్ అవుతుందండి. ఇంకొక 3 days అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది, జస్ట్ బ్రిక్స్ ఒక్కటి అనేది ఫైనల్ అయిపోతే ఇది కంప్లీట్. ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా. ఓకే, ఇంకో 3 days లో ఇంకో బ్యూటిఫుల్ థీమ్ అనేది రెడీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. సార్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ అంటే నేను డిప్లొమా చేశాను అంతే. సో చిన్నప్పటి నుండి 10th నుండి నాకు ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉండేది. సో అలా నేను చిన్న కెమెరా 200 తీసుకొని కొన్ని షూట్ చేసి ఉండేది. అప్పుడు పిల్లలు షూట్ అంటే లైక్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అలా వెళ్ళి ఫోటో షూట్ చేసి ఉండే. ఒక 5 years నుండి ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసాము. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎన్ని షూట్స్ అవుతూ ఉంటాయి మంత్లీ? అంటే ఎన్ని అని పక్కగా నిన్న చెప్పలేము. సో డిపెండ్స్ ఆన్ 30 to 40. అంటే ఓన్లీ కిడ్స్ షూట్స్ అవుతుంటాయి సార్? అడిషనల్ గా ఏవైనా ప్రీ వెడ్డింగ్స్ కానీ లేదా పోస్ట్ వెడ్డింగ్స్? కిడ్స్ వచ్చేసి న్యూ బోర్న్ 1 year to 10 years అండ్ విత్ పేరెంట్స్ కూడా చేసుకోవచ్చు. కొందరు అడుగుతున్నారు రీసెంట్గా, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కూడా అడుగుతున్నారు. అండ్ మెటర్నిటీ షూట్ కూడా చేసుకోవచ్చు ఎక్స్పెషల్. అదొకటి ప్లాన్ చేసాం కొత్తగా రీసెంట్గా, కిడ్స్ మెటర్నిటీ. ప్రీ వెడ్డింగ్ అంటే అంత అవ్వదు. సో కిడ్స్ కి మెటర్నిటీ అండ్ న్యూ బోర్న్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, న్యూ బోర్న్ కిడ్స్ వాళ్ళు వస్తుంటారా పేరెంట్స్ షూట్స్ కోసం? వాళ్ళ పేరెంట్స్ కూడా ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ వచ్చి. నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, పేరెంట్స్ కోసం కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కొంతమంది కిడ్స్ వచ్చినప్పుడు అంటే కాస్ట్యూమ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళే తెచ్చుకుంటారు? కాస్ట్యూమ్స్ అనేది ఇండోర్లో అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము. అవుట్డోర్ థీమ్స్కి మాత్రం వాళ్ళే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఒక షూట్కి కిడ్స్కి ఎంత టైం తీసుకుంటారు వాళ్ళైనా మీరే? ఒక షూట్కి వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ అవుతుందండి. అవుతుంది, 1 day అంతా పడుతుంది? ఎస్, 1 day పడుతుంది. ఇంకా అడిషనల్గా ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు డ్రీమ్ ల్యాండ్కి? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసేదంతా ఇది 2 months బ్యాక్ స్టార్ట్ చేసాము. అంతకుముందు ఇది అన్నీ లేకుండే. సో చాలా అప్డేట్ చేసాము. అప్పుడు ఒక 1 year బ్యాక్ చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టారు, ఇవన్నీ ఉన్నాయి ఆ స్టూడియోకి వచ్చేసి అనుకుంటారు. సో డెవలప్మెంట్ అయింది చాలానే అంటారు. అది ఇంకా అడిషనల్గా నెక్స్ట్ మేము ఇంకేం చూడబోతున్నాం? నెక్స్ట్ అంటే నేను అది చెప్పొద్దు అనుకుంటా. సో అంటే ఏదైనా ప్లాన్ చేశారా? లేదు, అంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది అంటే స్టార్ట్ చేశాక చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు నేను. సో మమ్మల్ని అందరినీ వెయిట్ చేయమంటున్నారు? నెక్స్ట్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వాచ్ అన్నమాట. ఓకే, హలో సార్. హలో అండి, హాయ్. మీ గుడ్ నేమ్? శ్రీరాజ్. ఓకే, శ్రీరాజ్ గారు ఏం చేస్తుంటారు? నేను సినిమాటోగ్రఫీ చేస్తాను. ఓకే, సినిమాటోగ్రఫీ. అవును. ఎన్ని ఇయర్స్ నుండి? నేను ఒక 7 years నుంచి ఉన్నాను సినిమాటోగ్రాఫర్గా. బేసికలీ ఫోటోగ్రఫీలో నేను 12 years నుంచి ఉన్నాను. ఓకే, అంటే మీ ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారు? అంటే నేను ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేస్తా, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్, అలాగే వెబ్ సిరీస్లో, అట్లాగే ఇట్లా బేబీ షూట్స్ కానీ ఇంకా ఏదైనా మామూలుగా సినిమాటిక్ సంబంధించి వెడ్డింగ్స్ కానీ అట్లా అన్నీ చేస్తాం. ఓకే, మీకు డ్రీమ్ ల్యాండ్ స్టూడియోతో ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. డ్రీమ్ ల్యాండ్తో మనాలి సెటప్ ఒకటి స్పెషల్గా అనిపించింది. అంటే బేబీ స్టూడియోలలో ఎక్కడ లేదు ఇది, అదొకటి చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడగానే వావ్, అరే మనాలి ఉందా దీంట్లో అనిపించింది. జనరల్గా చూస్తే అన్ని థీమ్స్ నార్మల్గానే అనిపించినాయి, మనాలి ఒకటి స్పెషల్ అనిపించింది. ఇది ఒకటి, అది చాలా గ్రాండ్గా స్కేల్ చేశారు. జనరల్గా అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లలో మామూలుగా లైలా మజ్ను కానీ అట్లాంటి వాటిల్లో ఉంటాయి ఆ సెట్లు. అంటే బేబీ షూట్కి వచ్చేటప్పుడు అంత పెద్దగా వేయటం నాకు మంచిగా అనిపించింది. అదొకటి. 3 అంటే కామన్గా ఉంది, ఇది ఒకటి కూడా డిఫరెంట్గా అనిపించింది. అది ఇది బేస్ ఏంటంటే బ్యాక్ నుంచి సన్ రిఫ్లెక్ట్ అయ్యేది చాలా బాగా వస్తుంది. ఇందాక నేను తీసాను కొన్ని షార్ట్స్, మంచిగా అనిపించింది. ఇక్కడ ఈ స్పెషల్గా అనిపించిన సీన్లు ఇవన్నీ 1, 2, 3, 4 కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ. అంటే లోకల్ ఉన్న అన్ని కూడా నార్మలే, ఇవి మాత్రం చాలా స్పెషల్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా డ్రీమ్ ల్యాండ్ స్టూడియోకి మీ రేటింగ్ ఏంటి అవుట్ ఆఫ్ 10?
కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక 5 out of 3.5. ఓకే. దీంట్లో ఇది ఎక్కువ స్కేల్ చేస్తుంది, అంటే ఇండోర్తో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు ఒక 3.5 అట్లా నేను చెప్పగలుగుతాను. అంటే ఓవరాల్ ఉన్న స్టూడియోస్లో ఇదంతా స్పెషల్గా ఉంది ఇక్కడ. అంటే అది మనాలి టెంపుల్ కానీ అక్కడ కానీ అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. హాయ్. హలో, నీ పేరు? గౌతమ్. ఓకే గౌతమ్, ఏమవుతారు రాజ్ కుమార్ సార్? బ్రదర్. ఓకే, యాజ్ ఎ బ్రదర్గా మీ సపోర్ట్ ఏంటి? యాజ్ అ బ్రదర్గా సపోర్టు అన్నకి ఎప్పుడు ఉంటుంది. సపోర్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఏ రకంగా అయినా, అది వర్క్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్కి బాగుంటాము. ఓకే, మీరు కూడా ఫోటోగ్రఫీ? నేను కూడా ఫోటోగ్రఫర్నే, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కంప్లీట్ అయిపోయినది. ఓకే, ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఫోటోగ్రఫర్? 3.5 years అవుతుంది ఫోటోగ్రఫీ. ఇప్పుడు రాజ్ కుమార్ సార్కి సపోర్ట్గా ఉన్నారా? థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకా మీరు అడ్వాన్స్డ్గా కొత్త కొత్త థీమ్స్ పెట్టి డ్రీమ్ ల్యాండ్ అనేది ఇంకా సక్సెస్ అవ్వాలని వరంగల్ దర్శన్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఇంకా మా ఛానల్ వాళ్ళకి మాకేమైనా చెప్పాలి అనుకుంటున్నారు? అందరూ వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డ్రీమ్ ల్యాండ్ స్టూడియో 01 అని ఉంటుంది. అండ్ యూట్యూబ్లో సేమ్ డ్రీమ్ ల్యాండ్ స్టూడియో 01 ఉంటుంది. సో అందరూ వచ్చి విజిట్ చేయాలని అనుకుంటున్నాం. విష్ యూ సక్సెస్ సార్. థ్యాంక్ యూ.